మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, హిందువులు, వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ కూడా ఎవరైతే అభిమానిస్తా ఉన్నారో ఖచ్చితంగా అందరూ కూడా ఇవాళ ఈ నిందారోపణ తొలగిపోవాలి అని చెప్పి ఇవాళ దేవుడికి పూజలు, విశేషమైన పూజలు చేయడం జరిగింది. ఒకటే అంశం చెప్తా ఉన్నా, ఈ లడ్డూ పైన ఇంత దారుణమైన నింద వేసి అసలు చంద్రబాబు నాయుడు గారికి కనీసం జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. అక్కడ ఈవో క్లియర్ గా చెప్తా ఉన్నాడు, 4 లారీలు ఏవైతే తేడా అడల్టరేటెడ్ జరిగిందని మేము భావిస్తా ఉన్నామో అది వాడలేదు, రిజెక్ట్ చేశారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, 4 లారీలు వాడారని చెప్తా ఉన్నారు. ఇంతకీ ఎవరిది నిజము, ఎవరు అబద్ధం ఆడుతా ఉన్నారు, దానికి ఒక క్లియర్ జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఏదైతే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఇచ్చారని ఈవో లెటర్ లో పేర్కొన్నాడు. ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అనేది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి ఎలా చేరింది, ఎవరు పంపించారు, అందులో క్లియర్ గా మెన్షన్ చేశారు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. ఒకవేళ ఎన్డీడీబీదే ఒకవేళ నిజం అనుకుంటే రెండో ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గజియాబాద్ ఉంది కదా, అందులో మీరు ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు? ఇంత పెద్ద ఆరోపణ చేసేటప్పుడు ముందు వెనక ఆలోచన చేయాలి కదా. దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. నేను ఇవాళ చెప్తున్నా, ఏఆర్ డైరీ అనేది జూన్ 12న మొట్టమొదటి లారీ వచ్చింది. దాని తర్వాత ఇంకొక 3 లారీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా టెస్టులు పాస్ అయినాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు అధికారంలోకి వచ్చింది ఎవరు? మే 13 కదా ఈ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలిచింది. జూన్ 12న మొదటి లారీ వచ్చింది. అప్పుడు దాకా ఏం చేస్తా ఉన్నారు? ఒకవేళ టెస్టులు పాస్ అయినప్పుడు అవి వాడడంలో ఏమి ఇబ్బంది ఉంది? ఏదైతే టెస్టులు పాస్ కాలేదో అవి రిజెక్ట్ చేశారని ఈవో చెప్తా ఉన్నాడు. ఇది క్లియర్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత కూడా ఎందుకు ఈ రకమైన రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేకాన్ని ముద్ర వేసే కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని కిందకి తీసుకొచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇది కాకుండా డిక్లరేషన్ గురించి పదే పదే ప్రస్తావిస్తా ఉన్నారు. నేను ఒకటే అంశం చెప్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు, ఏదైతే అధికారులు అందరూ కూడా బ్రహ్మోత్సవాల టైంలో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించండి అని చెప్పి ఆహ్వానించారు. 5 సంవత్సరాలు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఇంకా డిక్లరేషన్ అని ఏ రకంగా మాట్లాడతారండి? ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వడంలో తప్పే ఉంది, ఖచ్చితంగా ఇస్తారు ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే. నిజంగా ఆల్రెడీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత కూడా ఏదో మొట్టమొదటిసారి వెళ్ళినట్టు డిక్లరేషన్ ఇవ్వండి అని డిక్లరేషన్ నీచ రాజకీయాలు పాల్పడతా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ లడ్డూ పైన కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది, టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ డిక్లరేషన్ రాజకీయం తీసుకొచ్చారని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ప్రజలను గమనించమని కోరుతా ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి దేవుణ్ణి తీసుకుని వచ్చి కమ్యూనల్ వైలెన్స్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కొన్ని వేల మంది పోలీసుల్ని కొంతమంది ప్రవోక్ చేసి ఏదైతే వీళ్ళందరినీ కూడా గొడవలు చేయాలి అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో మామకే వెన్నుపోటు పొడిచాడు. దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి కలియుగ వైకుంఠుడి పైన ఇంత పెద్ద నింద వేశాడు. ఇవాళ మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీలు, ఎంపీటీసీలు వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. మీరు గనక యాత్రలో పాల్గొనుంటే మీ అందరిపైన సెక్షన్లు పెడతా ఉన్నారు. కొన్ని వేల సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి వస్తారు. అందులో క్లియర్ గా చెప్తున్నారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనకి అనుమతి లేదు అని అంటే దేవుణ్ణి దర్శించుకోవడానికి కూడా అనుమతి కావాలండి. ఇలా కూడా అర్థం కావట్లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత కుటిల రాజకీయము ఏ రకంగా చేస్తా ఉన్నారో బీజేపీ నేషనల్ పెద్దలందరూ కూడా దీన్ని పూర్తిగా సమగ్రమైన విచారణ జరపాలి. అలా 150 కోట్ల మంది మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఈయన ఎవడు? చంద్రబాబు నాయుడు గారు ఎవరని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా. సో ఖచ్చితంగా దీనిపైన సమగ్ర విచారణ, ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరగాలి. ఈయన సిట్ వేయడం ఏంటండి? సిట్ అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నింద ఇస్తాడు. ఈయన ఏం స్క్రిప్ట్ ఇస్తే కదా ఆ సిట్ అధికారులు అదే రాసిస్తారు.
అది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు. సో ఇవాళ ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి పూజలు చేయడం జరిగింది. ఈ నింద ఏదైతే వేశాడో ఆ నింద ఆరోపణ పోవాలి. దేవుడు చంద్రబాబు నాయుడికి సద్బుద్ధిని ప్రసాదించాలి, 4 మొట్టికాయలు కూడా వేయాలని సందర్భంగా తెలియపరుస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.